అని చెప్పేసి ప్రార్థన చేసుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్తా ఉన్నారనమాట. వెళ్తున్నప్పుడు శిష్యులు కూడా యేసయ్య చెప్పిన మాటని వినాలి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే యేసయ్య చెప్పిన మాటలు విని బెత్సైదా ప్రాంతానికి వెళ్ళడానికి సముద్రంలో ఒక దోణి ఎక్కారు. దోణి ఎక్కి వెళ్తూ ఉన్న వాళ్ళ ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే సడన్గా వాళ్ళు దోణికి ప్రయాణం జరిగిస్తూ ఉన్నప్పుడు సడన్గా ఇంత విన్నారు మీరు సౌండ్ అంత భయంకరంగా వచ్చింది కదా, అంత భయంకరంగా పెద్ద పెద్ద గాలి రావడం మొదలైందండి. గాలి రావడం మొదలైనప్పుడు సముద్రంలో అలలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా పెద్ద పెద్ద అలలు వస్తూ ఉన్నప్పుడు దోణి వచ్చేసి సరిగ్గా వెళ్ళడం లేదు. సరిగ్గా వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రయాణం చేయాలనుకున్న రీతిగా ప్రయాణం జరగట్లేదు. ఓడంతా కుదిరిపోతుంది, అటు ఇటు జరిగిపోతూ ఉంది. ఎప్పుడైతే అలలన్నీ పెద్ద పెద్దగా రావడం స్టార్ట్ అయిందో ఓడ కూడా మునిగిపోయే పరిస్థితి అక్కడ వాళ్ళకి వచ్చిందన్నమాట. అలా ఆ టైంలో ఏమైందంటే శిష్యులందరూ కూడా చాలా భయపడిపోయారు. అమ్మో ఏంటి ఈ అలలు, ఈ గాలి ఏంటి, ఎలా మేము వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ చాలా కష్టపడతా ఉన్నారన్నమాట ఈ ఓడని సరిగ్గా పెట్టడానికి. అంటే ఒకవేళ అటు స్లిప్ అయినా మునిగిపోతారు, లోడ్ అంతా ఒకవైపు వచ్చేస్తే. ఒకవేళ ఇటు ఇలా స్లిప్ అయినా మళ్ళీ మా దోణి పడిపోతూ ఉంటారు, పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి ఆ దోణిని సరిగ్గా పెట్టడానికి చాలా కష్టపడుతూ బాధపడతా ఉన్నాం. ఎలా దీన్ని మనం సరిగ్గా పెట్టాలి, సరిగ్గా మన ప్రయాణం ఎలా సానుకూలంగా జరగాలి, ఇంత పెద్ద పెద్ద అల్లలు, ఇంత పెద్ద పెద్ద గాలులు వస్తూ ఉన్నాయని చెప్పేసి భయపడుతూ కష్టపడతా ఉన్నప్పుడు యేసయ్య అప్పటికే ఆయన ఒక ప్రార్థన ముగించుకుని ఆయన కూడా శిష్యుల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి దరికి వచ్చి నిల్చుని ఉన్నారనమాట. ఆ సమయంలో ఏం జరుగుతుందని చెప్తున్నాను, సముద్రంలో పెద్ద పెద్ద అలలు గాలులు రావడం జరుగుతూ ఉంది. యేసయ్య అదంతా కూడా చూస్తున్నాడు. శిష్యులు కూడా ఆ దోణిని నడపడానికి చాలా భయపడటం చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య వాళ్ళ కష్టాన్ని చూసి ఏం చేశారంటే వెంటనే అలల మీద ఈ విధంగా నడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఎవరైనా అలల మీద నడవగలమా? నడిచాడు అలల మీద. సపోజ్ ఒక 4 అడుగులు వేస్తాము బాగానే ఉంటుంది, ఇంకో 4 అడుగులు వేస్తాము బాగానే ఉంటుంది, ఇంకొంచెం లోపలికి వచ్చేసరికి అలలు పెద్ద పెద్దగా వస్తూ ఉంటాయి. నడవగలమా? ఫోర్స్కి అసలు పాసిబుల్ కాదు కదా. కానీ యేసయ్య అంత పెద్ద పెద్ద అలలు వస్తున్నా, అంత పెద్ద పెద్ద గాలులు వస్తున్నా కానీ యేసయ్య వాళ్ళ శిష్యులు పడుతున్న ఆ యొక్క భయాన్ని చూసి, యేసయ్య శిష్యులు పడుతున్న కష్టాన్ని చూసి ఏం చేశాడు? అలల మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వచ్చి వారికి కంఫర్ట్ని ఇస్తున్నాడు. వారి యొక్క కష్టాన్ని తీర్చడానికి వారి దగ్గరికి వచ్చారనమాట. అయితే అప్పుడు శిష్యులు ఏం చేశారంటే అప్పటికి చీకటి పడిపోయింది కదా, ఇంచుమించు ఎర్లీ మార్నింగ్ 3:30 నియర్ 4 అయిపోతా ఉంది. యేసయ్య ఏ టైంకి అలల నుంచి నడుచుకుంటూ వచ్చారంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట. చెప్పండి నాతో పాటు, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఆ యేసయ్య వారి దగ్గరికి నడుస్తూ వచ్చినప్పుడు చీకట్లో ఎవరైనా అలా నడుస్తూ వస్తే ఎవరైనా అబ్బా చాలా డేర్గా ఉంటారు. ఎవరైనా మీకు ధైర్యం ఉందా చీకట్లో ఒక రూమ్లో వదిలేస్తే ఉంచగలరా? ఆ యొక్క ప్రాంతంలో అసలు లైటింగ్ ఏమీ లేదు. ఎవరో ఒక మనిషి నడుస్తూ ఇంత భయంకరమైన అలల మధ్యలో, ఇంత భయంకరమైన గాలుల మధ్యలో ఒక మనిషి ఎవరు మన దగ్గరికి వస్తా ఉన్నారని చెప్పి శిష్యులు చూసినప్పుడు శిష్యులు చాలా భయపడిపోయి అమ్మో భూతం వచ్చేస్తుంది అని చెప్పి చాలా కంగారు పడిపోయారంట. చాలా భయపడిపోయింటే యేసయ్య వాళ్ళని పలకరిస్తూ అంటున్నారు కదా, భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ధైర్యం తెచ్చుకోనండి అని చెప్పేసి వాళ్ళని ఏం చేశాడు? పలకరించాడు. శిష్యులు భయపడినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి బలపరచాడు, వారికి ధైర్యం చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, యేసయ్య శిష్యులు భయంతో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆ భయాన్ని పోగొట్టడానికి శిష్యుల్ని పలకరించే వాళ్ళకి ధైర్యపు మాటలు చెప్పాడు, ధైర్యాన్ని అనుగ్రహించాడు. అయితే
ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు శిష్యుల్లో చాలా మంది ఉంటారు కదా. అయితే పేతురు ఉన్నారు. చూడండి, ఎవరు? పేతురు అంటా ఉన్నారు కదా. దగ్గరికి వచ్చి చూసినాక ఓ యేసయ్య వచ్చింది మన దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు కొంచెం స్థిరపడి వాళ్ళ యొక్క మనసుని కంట్రోల్లో పెట్టుకొని యేసయ్య అంటున్నాడు, యేసయ్య నువ్వు అలల మీద నడుచుకుంటూ వచ్చావు కదా, ఇఫ్ పాసిబుల్ నేను కూడా నీలాగా నడుస్తూ వస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అడిగినప్పుడు యేసయ్య కూడా రా అని చెప్పేసి అంటే అనినప్పుడు పేతురు ధైర్యంగా దోణి దిగాడు, నుంచున్నాడు, మెల్లిగా స్టార్ట్ చేశాడు. స్టెప్ బై స్టెప్ అలా వేస్తూ ఉంటాడు. యేసయ్య దగ్గరికి రావడానికి ముందుకు వస్తూ ఉంటాడు. అయితే అప్పటికే భయంకరమైన గాలి వస్తుంది కదా, అలా పెద్ద అలలు చేస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు ఏమైంది, పేతురు ఆ గాలులు చూచి ఆ అలలు చూచి ఏముంది, ఎదురుగా యేసయ్య ఉన్నాడని మర్చిపోయి తనలో ఉన్న విశ్వాసాన్ని లాస్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాడు. తనలో డౌట్ వచ్చేస్తా ఉంది, అమ్మో ఇంత పెద్ద అలలు వస్తున్నాయి, ఇంత పెద్ద గాలులు వస్తున్నాయి, నేను ఈ అలల మీద నడవగలనా లేదా అని చెప్పేసి చాలా సందేహం వచ్చేసింది తనకి. ఇంకా ఆటోమేటిక్గా తనలో డౌట్ రాగానే తన యొక్క ఫెయిత్ లాస్ అవగానే ఏమవుతున్నాడు, మెల్లమెల్లిగా అలల్లో మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు స్టెప్ బై స్టెప్ మంచిగా వేస్తూ వచ్చినవాడు ఎప్పుడైతే తనలో ఉన్న ఫెయిత్ లాస్ అయ్యాడో ఏమవుతున్నాడు, ఆ వాటర్లో సముద్ర పలల మధ్యలో మెల్లిమెల్లిగా కిందికి జారిపోతా ఉన్నాడు. మునిగిపోతా ఉంటూ కేకలేస్తున్నాడు అనమాట, యేసయ్య ప్లీజ్ హెల్ప్ మీ, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అని చెప్పేసి అలా దేవుడు వేడుకుంటా ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మునిగిపోయిన పేతురుని తన చేతితోటి పైకి లేవనెత్తాడు. ఎలా లేవనెత్తాడు? కాలుతోనా? దేనితోటి? తన యొక్క చేతితోటి తన చేతిని పేతురు చేతితో పట్టుకొని ఏం చేశాడు, పైకి పేతురుని లేపాడు. లేపేసే అంటున్నాడు, అల్ప విశ్వాసి, ఏమన్నాడు, అల్ప విశ్వాసి, ఓ యు లిటిల్ ఫెయిత్, వై యు డోంట్ ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు అని చెప్పేసి యేసయ్య పేతురుని అడిగి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడు సందేహపడొద్దు, ఎదురుగా నేనున్నాను, నువ్వు ధైర్యంగా అడుగు వెయ్యి అని చెప్పేసి మళ్ళా తనని లేవనెత్తి ఆ అలల మీద నడవడానికి ఎంతగానో తనని ధైర్యపరిచాడు అనమాట. నన్ను ఇక్కడ చూడండి, నేను ఒక 3 విషయాలు మీకు ఇక్కడ గుచ్చి చెప్తాను. మీరు మీరు గ్రహించారో లేదో తెలియలేదు, కానీ పెద్ద గాలిలో పెద్ద అలలు వచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారు, చాలా భయపడిపోయారా? వాళ్ళ యొక్క పరిస్థితుల్లో కష్టపడిపోతున్నారు. దోణిని నడుపుకోవడానికి పెద్ద అలల మధ్య. అలాంటి పరిస్థితుల్లో కష్టం సమయంలో దేవుడు ఏం చేశాడు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చెప్పండి, దేవుడు మన కష్టంలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తాడు. రెండవ విషయం, ఎప్పుడైతే దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు దేవుడిని గ్రహించకుండా భూతమని గ్రహించారో, భూతమని అభిప్రాయపడ్డారో, దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు, వాళ్ళు భయపడతా ఉన్న సమయంలో భయపడొద్దు, బీ స్ట్రాంగ్, నేనే దేవుడిని, మీరంతా కూడా ఎలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, భయపడొద్దు అని చెప్పేసి వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. ఇంకొకటి, పేతురు ఈ అలల మధ్యలో, ఈ యొక్క గాలుల మధ్యలో అలల మీద నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటిని చూచి తన విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎందుకు సందేహపడతావు, నీ విశ్వాసాన్ని ఎందుకు లాస్ అవుతావు, నువ్వు అలా చేయడానికి వీల్లేదు, నేనున్నాను, నేను నిన్ను కాపాడుతాను, నా శక్తిని నీకు ఇచ్చి నిన్ను పైకి లేవనెత్తుతాను అని చెప్పేసి పేతురుని లేపిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తగలడు. మనల్ని కూడా ఏం చేస్తాడు, పైకి లిఫ్ట్ చేస్తాడు. ఎప్పుడు మనం ఎప్పుడైనా అల్ప విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని పైకి లిఫ్ట్ చేస్తాడు. పేతురు సిచ్యువేషన్ చూడండి, అల్ప విశ్వాసంతో తన హృదయంలో వచ్చిన డౌట్స్ తోటి అలల మధ్యలో మునిగిపోతా ఉన్నప్పుడు దేవుడు పేతురు ఏం చేశాడు, యేసయ్య నన్ను రక్షించు అని కేకలు వేస్తాడా లేదా? కేకలు వేసినప్పుడు దేవుడు నాకెందుకు వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళలేదు కదా. దేవుడు ఏం చేశాడు, ఆ కేకలు విని తన యొక్క భయాన్ని పోగొట్టడానికి తన చేతిని పేతురు చేతితో పట్టుకొని అలా పైకి లేపినప్పుడు
దేవుడు ఒకటే చెప్తున్నాడు, మీరు అస్సలు సందేహం పడొద్దు, మీరు నన్ను ఆశ్రయించినప్పుడు నేను మిమ్మల్ని పైకి లేవనెత్తుతాను అని చెప్పేసి చెప్తాను. చూడండి అన్న, నేను ఇక్కడ 3 విషయాలు గుచ్చి చెప్పాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చు. గర్ల్స్, ఎందుకు చేతులు మీ మొహాలన్నీ ఎందుకు కింద పెట్టుకుంటున్నారు? 3 విషయాలు మీకు గుచ్చి చెప్పాను స్టోరీకి రిలేటెడ్గా. చూడండి, కష్ట సమయంలో మనం దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకి ఎలా ఉంటాడు? దగ్గరగా వస్తాడు మన దగ్గరికి. చూడండి, when you are in trouble, God will come close to you. మీకు ఇక్కడ రిఫరెన్స్ కూడా రాస్తున్నాను. యాక్చువల్గా ఈ యొక్క మిరాకిల్ 3 చాప్టర్స్ లో ఉంటుంది. చెప్పండి నాతో పాటు. మాథ్యూ 14 chapter 22nd to 33 verses. Mark chapter 6th chapter 45 to 52 verses. John 6th chapter 16 to 21 verses. ఈ 3 చాప్టర్, ఈ 3 బుక్స్ లో మనకి ఈ మిరాకిల్ గురించి రాయడం జరిగింది. మీరు ఇంటికి వెళ్ళినాక చదివింది ఆంటీ వాళ్ళు చెప్పింది అలాగే ఉన్నదా లేదా? ఆంటీ వాళ్ళు ఏవో పిక్స్ పెట్టేసి ఏదో యాక్టివిటీ ఇచ్చేసి చూపించేస్తున్నారు, అది మనం నమ్మేయచ్చని కాదు. మీరు కూడా ఇంటికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి అది రిఫర్ చేయడం నేర్చుకోండి. ఇక్కడ చూడండి, ఈ మిరాకిల్ మొత్తంలో మనం 3 విషయాలు నేర్చుకోగలగాలి. యేసయ్య ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని ఆదరిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఊరికి వదిలిపెట్టాడు. మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయిస్తే ఆయన మనకు దగ్గరగా వచ్చే దేవుడు. చూస్తున్నారు అందరూ, బాయ్స్, గర్ల్స్, లుక్ అట్ మీ. ఇటు చూడండి, ఒక్కసారి చాట్ చూడండి. మన కష్టంలో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తే, అంటే దేవుడిని అడిగితే దేవుడు మనల్ని చూస్తాడు, దేవుడు మనకి ధైర్యం ఇస్తాడు. నెక్స్ట్, ఎప్పుడైతే మనం సమస్యలు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయంతో కృంగిపోతామో, అమ్మో ఇది నేను చేయలేనని చెప్పేసి మనం ఇలా పడిపోతామో, అలాంటి సమయంలో దేవుడు తన సహాయాన్ని మనకు అందించి మనల్ని ఏం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. When you are afraid or fear, God gives you courage. Matthew 14 chapter 27 లో ఉంటుంది. వాళ్ళందరూ భూతం అని చెప్పేసి, యేసయ్య నడుస్తూ భూతం అని చెప్పేసి భయపడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని పలకరించి వాళ్ళకి ధైర్యం ఇస్తాడనమాట. నెక్స్ట్ 3వ విషయం వచ్చేసి, ఎప్పుడైతే మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి, మనకున్న సమస్యను బట్టి మన యొక్క విశ్వాసాన్ని లాస్ అవుతామో, ఆ సమయంలో దేవుడి దగ్గరికి వస్తే, దేవుని ఆశ్రయిస్తే ఏం చేస్తారు? దేవుడు మనల్ని లిఫ్ట్ చేస్తాడు. When you have little faith, God lifts you up. Matthew 14:31 ఈ చాప్టర్ ఈ వర్స్లో ఏముంటుందంటే, పేతురు మునిగిపోతూ తను కేకలు వేసినప్పుడు దేవుడు తన చేతినిచ్చి పైకి లేపుతాడు అని చెప్పేసి ఉంటుంది. చూడండి, కష్ట సమయంలో దేవుని ఆశ్రయిస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. మనం ఎప్పుడైతే భయపడతామో, మనం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. ఎప్పుడైతే మనం ఫెయిత్ని కోల్పోయే పరిస్థితిలో ఉంటామో, ఆ సమయంలో దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని పైకి లిఫ్ట్ చేస్తాడు. ఓకేనా? హలో గైస్, పిల్లలు